ఏమైంది ఆయన ఏమైనా హ్యాపీ లేడా ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడంటే అదే కానీ నేను అడిగా లేదు సార్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నారు అతను. అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీకృష్ణ గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీ గారు చూపిస్తున్నట్టు గంగగా మారుతున్నారు చంద్రముఖి చూడు ఆయన దగ్గర నుండి చూపించాల్సింది సార్. అంతా నవ్వుతున్నారు సార్, మీరు హిట్ కొట్టారు సార్, మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయినారు. Love you so much, sir. Thank you so much once again. You've shown me a lot of affection and మీరు ఫ్రాంక్లీ చెప్పాలంటే యు ఆర్ లిటరలీ మై పిఆర్. నాకు ఎవరెవరో చెప్తుంటారు ఆయన ఏంటి కాదు నువ్వు లేకుండా సినిమా రాయలేడంట, అసలు ఏ రేంజ్లో ఎలివేషన్ వద్దు సార్, నాకు మరి అప్పుడు భయం వేస్తుంది. ఇలా చాలా మంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృష్ణ గారు ఇంకా అసలు యాక్చువల్లీ ఈరోజు ఫిక్స్ అయిపోయాను సార్ మీ గురించి చెప్తామని. ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారట అంటే రండి సార్ కలిసి వెళ్తా ఉన్నారు. పర్లేదు సార్ మీరు ముందే రండి ఎవరు గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు, మీరు కూడా హీరోయే. అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్. ఏది వచ్చినా సరే ఈవెన్ ట్రైలర్ లాంచ్కి అడిగింది సార్, ట్రైలర్ లాంచ్కి నేను రావడం అవసరం అంటలేదు, మళ్ళీ అదే డైలాగ్, నువ్వు హీరో ఫ్రెండ్ కాదు నువ్వు హీరోనే. రియలీ సార్ సార్ అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ టు, బికాస్ ఇప్పుడు రైట్ నో ఇఫ్ యూఆర్ నాట్ దేర్ ఇస్ నో అరవింద్ సార్. అరవింద్కి ఇన్ని సీన్లు పడవు, అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు, అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాదు. ప్యూర్లీ హోల్ అండ్ సోల్ క్రియేట్ గోస్ టు యూ బికాస్ యూఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్. ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కింగ్, కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచ్లో మీరు ఎక్కువ సార్. లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు అండ్ లవ్ యూ సో మచ్ సార్. ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే. హర్షిత్ గారు ఐఎమ్ షూర్ ఐ టోల్డ్ యూ టు, ఆ సినిమాకి అయితే రియలైజ్ సార్ యూఆర్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అండ్ రియలీ లవ్ యూ సో మచ్. ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్ సార్. అండ్ కేతిక థ్యాంక్ యూ సో మచ్ మా, నా కోసం అంత మంచి పాట పాడావు. ఇంకా మన జీవితానికి అందకంటే ఇంకేం కాదు చెప్పు, ఈ ఒక్క దాంతో చెప్పుకొని నీకు అసలు ఎక్కడికో వెళ్ళిపోయా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా, నీ పాట వల్లే మొత్తం పోయింది. ఫస్ట్ డే కాఫీ షాప్లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సార్ హవ్ యూ అంటే హలో కేతిక జీ హవ్ యూ ఈ స్టేలో స్టార్ట్ అయ్యి రైట్ నో ఐ కెన్ అఫీషియలీ సే దట్ షీ ఈస్ మై స్పిరిచువల్ పార్ట్నర్. చాలా మంచి అమ్మాయి, దిల్సే చాలా రిలీజియస్ అండ్ చాలా చాలా మెచ్యూర్ అంటే ఎన్నో రకాలుగా షీఈ్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ చూడు తప్పడుతుంది వల్ల ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ మై నెక్స్ట్ బర్త్. I'm going to look for you, I'm going to find you and I'm going to befriend you. మన జీవితం అంతా ఫ్రెండ్స్ ఉంది కాబట్టి అందుకంటే ఎక్కువ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, సీరియస్లీ లవ్ యూ. అండ్ ఇవానా గారు యూ నాట్ దేర్ బట్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ యూ ఐఎమ్ షూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్. గ్రేట్ డెబ్యూ, కంగ్రాచులేషన్స్. విద్య గారు వన్స్ అగైన్ యూఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్. అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ యూ. దేవుని దేవాలు చూడొద్దని కోరుకుంటున్నాను.